కుటుంబ గౌరవాన్ని మంట కలిపావు కదరా. నీ చెడు తురుగుళ్ళు మానేయమని చిలక చెప్పినట్టు చెప్పాను, వినిపించుకున్నావా? ఇప్పుడు చూడు, నువ్వు చేసిన తప్పుడు పని వల్ల నీ అన్నయ్య బతుకు మంటలైపోయింది. వీళ్ళంతా చీకటి ఉందేమిటి? నాన్నమ్మ ఎక్కడ? అక్కడ కోకున్నారండి. నానమ్మా, ఇప్పుడు ఏమైందని అందరూ డల్గా ఉన్నారు? నువ్వు భోంచేసావా? తాతయ్య, డాడీ, అవును చందు, చందు ఎక్కడ? ఏరా, నీ తమ్ముడి కారణంగా పెళ్ళాగిపోయింది, మన పరువు పోయింది. ఇంత జరిగినా ఇంకా తమ్ముడు తమ్ముడు అంటూ వాడినే కలవిస్తావేంట్రా? అది సరే నానమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఇలా జరిగిందని నీకు బాధగా లేదా? నీకు ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమ నిజం కాదా? నిజమే నానమ్మా, నిజమే. కానీ నాకు సంధ్య మీద ఉన్న ప్రేమ కంటే చందు మీద ఉన్న మమకారం ఎక్కువ. మీరందరూ వాడిని తిట్టారు, భరించాడు. కానీ నేను వాడిని ఒక్క మాట అంటే తట్టుకోలేడు. నానమ్మా, నేను బాధపడ్డా పర్వాలేదు, కానీ చందు బాధపడితే నేను భరించలేను. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను. కానీ నేను చేసిన తప్పుకి మా అన్నయ్యని శిక్షించకండి. మా అన్నయ్య బాధపడటం నేను చూడలేను. దయచేసి పెళ్లి ఒప్పుకోండి ప్లీజ్. మీ అన్నయ్య బాధపడుతున్నాడు, మీ ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారని ఫీల్ అవుతున్నావే. నీ వల్ల గీత జీవితం నాశనం అయిపోయిందే, దాని గురించి ఆలోచించావా? దానికే సమాధానం చెప్తావు. కావాలంటే మీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకుంటాను, కానీ మా అన్నయ్య పెళ్లి మాత్రం జరగాలి ప్లీజ్. అంటే మీ అన్నయ్య పెళ్లి జరిపించడం కోసం త్యాగం చేసి నన్ను పెళ్లి చేసుకుంటావా? నాకు ఓ మనసుంది, దాన్ని నువ్వు విరిచేసావని గాని నాకంటూ జీవితం ఉంది, దాన్ని నువ్వు నాశనం చేసావని గాని ఇప్పటికి నీలో పశ్చాత్తాపం లేదు, అవునా? నా చుట్టూ తిరిగి నా మీద ప్రేమ ఉన్నట్టు నటించి నన్ను మోసం చేసి చివరికి నాతో ఒక మాట కూడా చెప్పకుండా ఊరు వదిలి వెళ్ళిపోయావు. మళ్ళీ నన్ను కలవాలని గాని కలుస్తానని గాని అనుకోలేదు. ఈ రోజు నా కారణంగా మీ అన్నయ్య పెళ్లి ఆగిపోయింది కాబట్టి నన్ను వెతుక్కుంటూ నా గుమ్మం తొక్కా. లేకపోతే లైఫ్ లో మళ్ళీ నా ముఖం చూసుండేవాడివా? నీకు నాకంటే మీ అన్నయ్య సంతోషం ముఖ్యం, మీ ఫ్యామిలీ పరువు ప్రతిష్టలు ముఖ్యం. అందుకే నాతో పెళ్లి, దానికి నేను ఒప్పుకోవాలి కదా? తప్పదు కాబట్టి నా మెళ్ళో తాళి కట్టి పెళ్ళంగా తీసుకెళ్లి నీ ఇంట్లో మూల పడేసి నీ పాటికి నువ్వు చెడు తిరుగులు తిరుగుతుంటే ఓ బానిసలా అన్ని భరిస్తూ బతకమంటావా? ఏ ఆడపిల్లైనా ఓ మంచి వ్యక్తికి భార్య కావాలని కోరుకుంటుంది గాని నీలాంటి తిరిగిపోతూ కాదు. లేదండి, అదంతా ఇంతకు ముందు. ఇప్పుడు నేను మంచివాడిగా మారిపోతాను. మారిపోతాను అని మాటల్లో చెప్పడం కాదు, మారు. కనీసం 6 నెలలైనా మంచివాడిగా మారి చూపించు. 6 నెలలు కాదక్క, 6 జన్మలెత్తినా కూడా ఆయన మారలేడు. గీత ప్లీజ్, కనీసం మీరైనా నన్ను నమ్మండి. నిన్ను నమ్మాల్సింది నేను కాదు గీత. ఒకసారి దాన్ని నమ్మించి మోసం చేశావు, ఇంకోసారి మోసం చేయవని నమ్మకం ఏంటి? రేపు పెళ్ళయ్యాక మళ్ళీ నువ్వు పాత జీవితానికి వెళ్ళవని గ్యారెంటీ ఏంటి? ఓ అబ్బాయి అమ్మాయి మధ్య అన్నిటికన్నా ముఖ్యంగా ఉండాల్సింది నమ్మకం. ఆ నమ్మకం దానికి కలిగించు, మంచివాడిగా మారి చూపించు. మారతాను, తప్పకుండా మారతాను. గీత, ఏమిటో నువ్వు అనేది? గీతను పెళ్లి చేసుకుంటానన్నాను, నన్ను మంచివాడిగా మారమన్నారు. మారతానన్నయ్య, నీకోసం మారతాను. నాకు చాలా సంతోషంగా ఉంది చందు, నా పెళ్లి జరుగుతున్నందుకు కాదు, నువ్వు మంచివాడిగా మారుతున్నందుకు. రియలీ ఐఎమ్ సో హ్యాపీ. పెళ్ళయ్యా పెళ్ళి నన్ను వదిలేసి వయసులో ఇంకో పెళ్లి చేసుకుంటున్నావా నువ్వు? నాకు కాదు, అంటే నాకా? ఈ వయసులో నీకు రెండో పెళ్లి కావాల్సి వచ్చిందిరా పక్క సచ్చినోడా. పెళ్లి చిన్నబాబు గారికి
చిన్నబాబు గారు మారిపోతారు, పెళ్లి అయిపోతుంది. ఏంటి చిన్నబాబు గారు మారిపోతారా? అవునా, పెళ్లికి బాజా మోగింది, కుమారి శ్రీమతి కానుంది. ఊరుకో, నువ్వు నేను డాన్సింగ్ కడితే ఏనుగు ఎలక పిల్ల కట్టినట్టు ఉంటది. అదే చిన్నబాబు గారికి పెళ్ళైపోయి చిన్నమ్మ గారితో సెట్ట పట్టాలు వేసుకుని ఇద్దరు సిలకా గోరింకల్లాగా సెలరేగిపోతా ఉంటే పిల్లల్ని కాలిగా జలిస్తా, గజ్జి పట్టాక నా గంతులు చూపిస్తా. ఆగితే నన్నాపితే లెంపకాయలిస్తా, ఆడితే మనువాడితే గుండెకాయ ఇస్తా. బాబు పతాయి పండు ఇస్తా, తిట్టి పపాయి పండు ఇస్తా, పాపాని చేతి గాజులిస్తా, పిల్లాన్ని కాలిగా జలిస్తా, గజ్జి పట్టాక నా గంతులు చూపిస్తా. ముద్దుతో నీ నోటికే తాళం వేసేస్తా, నిండి గిన్నెలో రెండో జాములో నిండు ప్రేమలే వండేస్తా, గండు చీమల మండి కొలిమిల గండ చెరుకునే పిండేస్తా. కలేసిన ఒంటికి ఊపిస్తా, మంచి రోజులు కంచి పట్టులు పంచాంగాలనే చదివేస్తా, మంచాలాటలు మంచి హాయిలు పంచదారలే పంచిస్తా, ఓటే ఓటే వేసేస్తా, పొయ్యారం మోసేస్తా, తను తను తనివే తీరే తీరం చూస్తా. బాబు 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 పతాయి పండు ఇస్తా, తిప్పి పపాయి పండు ఇస్తా, పండేస్తున్నాక నా పరువం నీకిస్తా. బాబాని చేతి గజలిస్తా, పిల్లాని కాలిగా జలిస్తా, గజ్జే కట్టాక నా గంతులు చూపిస్తా. నన్ను తడిమితే కమల పాకులిస్తా, చేరితే చెలరేగితే చిలక చుట్టి ఇస్తా, ఆగితే నన్నాపితే లెంపకాయలిస్తా,
నేను మంచివాడిగా మారిపోతానని చెప్పాను రా. మంచివాడంటే ఎవర్రా? మంచివాడంటే తెలీదా? మంచివాడంటే నేనే. సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు. ఓకే 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 చూడు బాబు, సిగరెట్ తాగేవాడు సిగరెట్ మానేశాడుకో వాడు మంచివాడు, మందు తాగేవాడు మందు మానేశాడుకో వాడు మంచివాడు. నువ్వు అమ్మాయి చూడటం మానే, నీ అంత మహానుభావుడు ఈ ప్రపంచంలో ఉండడు. అయితే అమ్మాయి చూడటం టోటల్గా మానేస్తాను. టోటల్గా మానే. ఏది టోటల్గా? ఏమానో. ఓకే. ఈ కితకితలే వద్దంటుంది. ఏంట్రా వాళ్ళు హాయ్ చెప్పారు, నేను తిరిగి హాయ్ చెప్పాను. దీనికేంటి? నువ్వు అమ్మాయిలు చూడటం కాదు, అమ్మాయిలు నిన్ను చూడకుండా ఉండాలి. అది దానికి నన్ను ఏం చేయమంటావరా? ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకో, నాకు అందం తక్కువ లేదు, ఒక్క అమ్మాయి నన్ను చూస్తుందా? చూడదు. ఎందుకని? నీ దగ్గర ఉన్న కార్ నా దగ్గర లేదు, నీ దగ్గర ఉన్న డ్రెస్ నా దగ్గర లేదు, నీ దగ్గర ఉన్న పర్సు నా దగ్గర లేదు. ఇవన్నీ నా దగ్గర ఉన్నాయనుకో నా చుట్టూ గబ్బిలాలా ఉంటాయి. లేవు కాబట్టి రావు. నువ్వు కూడా లైన్లోకి వచ్చావనుకో ఒక అమ్మాయి నిన్ను చూడదు. అంటే నేను డ్రెస్ మరి ఇందాక నుంచి చేసేది అదే కదా. నువ్వు ఇమ్మీడియట్ గా గెటప్ మార్చు, ఒక అమ్మాయి కూడా నిన్ను చూడదు. ఏదో ఐడియా ఇచ్చి మామూలు డ్రెస్ వేసుకొచ్చాను. ఏ అమ్మాయి నా వంక చూడదు కదా. ఈ సాదా సీదా డ్రెస్ లో ఏ అమ్మాయి నిన్ను చూడదు. తొందరపడకూడదు. భలే ఛాన్స్ కొట్టేశాను. వీడిని డీ గ్లామరస్ చేసి నేను గ్లామర్ గా తయారైపోయాను. ఇంతకాలం నాకు పడిన అమ్మాయిలు అందరూ ఒకేసారి వరుసగా వచ్చి పడిపోతారు ఏంటో. అయ్యి బాబోయ్, నలుగురు అమ్మాయిలు ఒకేసారి వచ్చేస్తున్నారు. ఎలా మేనేజ్ చేయాలో ఏంటో. కొన్నాను. ఈ డ్రెస్ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. బట్ వన్ థింగ్, గోస్ మస్ట్ బి క్రేజీ. సింపుల్ డ్రెస్ లో హ్యాండ్సమ్ గా ఉన్నా. సింపుల్ డ్రెస్ ఎప్పుడు ఇదే డ్రెస్ మెయింటైన్ చేసేందు. చాలా బాగున్నావు. వాడు చూడు, పగటి వేషగాళ్ళ వాడి డ్రెస్ వాడి లుక్కును అచ్చం పిట్టల దొరలా ఉన్నాడు. ఏడవకురా, ఏడ్చావంటే ఆ బూచాడు పట్టించేస్తాను. ఏంట్రా ఇలా ఉంది? నేనేం చేయరా? ఇప్పుడు అర్థమైందిరా. అమ్మాయి నీకు పడేది నీ డ్రెస్ కాదు, నీ కారు కాదు, టోటల్ గా నీ పర్సనాలిటీలో ఏదో ఉంది. ఈ కళాక్షేత్రంలో నువ్వు చేరిన తర్వాత నువ్వు అన్ని మేటర్స్ లో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటున్నావు. నెక్స్ట్ యానివర్సరీ ఫంక్షన్ అరేంజ్మెంట్స్ లో కూడా నువ్వు నా పక్కనే ఉండాలి. ఓకే మేడం, వస్తాను. హాయ్, నువ్వు హైదరాబాద్ ఇప్పుడు వచ్చావే? ఇక నుంచి నేను హైదరాబాద్ లోనే ఉంటానే. ఏంటి నువ్వు అనేది? నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. నీకు ఇన్విటేషన్ కార్డు ఇద్దామని వచ్చాను. నువ్వు తప్పకుండా రావాలి. నేను తప్పకుండా వస్తాను గానీ ఆ అదృష్టవంతుడు ఎవరే? అదృష్టం అంటే నాదేనే. అతను కంప్యూటర్ ఇంజనీర్. వాళ్ళది చాలా రిచ్ ఫ్యామిలీ, కానీ చాలా సింపుల్ గా ఉంటారు. అతనితో ఒకసారి మాట్లాడాను. ఫారిన్ లో చదివచ్చినా కానీ అసలు ఫారిన్ అలవాట్లు లేవు. నో స్మోకింగ్, నో డ్రింకింగ్, సచ్ నైస్ జెంటిల్మెన్. ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఈ రోజుల్లో అలాంటి మగాళ్ళు దొరకడం చాలా కష్టం. ఐఎమ్ వెరీ లక్కీ. సారీ, ఏదేదో మాట్లాడేశాను. పర్లేదే, నీ మ్యారేజ్ కి నేను తప్పకుండా వస్తాను. తప్పకుండా రావాలి. ఉంటానే. ఓకే. రాచందు, ఏంటి నాన్నగారు రాలేదా? లేదండి, ఢిల్లీ వెళ్ళారు. సరే పద బాబు, పద. రండి రండి. ఇప్పుడు వస్తాను. థ్యాంక్ యూ. ఈలోపు కూల్ డ్రింక్స్ అనే తీసుకోండి. సరేనండి. అమ్మా గీత, ఏంటంటే వీళ్ళకి కూల్ డ్రింక్స్ పంపించమ్మా. సరే. ఈ అమ్మాయి ఏంటి ఇక్కడుంది? గీత ఊటీలో మా డాక్టర్ ఫ్రెండ్ అండి. ఫ్రెండా? ఇలాంటి వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తుందా మీ అమ్మాయి? ఏంటండి మీరు అనేది? దీని గురించి మీకు తెలీదా? దీనికి చాలా ఇష్టం ఉందండి. ఊటీలో ఎవరో డబ్బున్న కుర్రాడితే తిరిగి చెడిపోయింది. దీనివల్ల దీని అక్క పెళ్లి కూడా ఆగిపోయింది. షీ ఇస్ వెరీ బ్యాడ్ క్యారెక్టర్. ఇలాంటి వాళ్ళతో స్నేహం చేసిందని తెలిస్తే మీ అమ్మాయి క్యారెక్టర్ గురించి కూడా డౌట్ పడతారు తెలుసా? అసలు దీన్ని పెళ్లికి పిలిచారండి. పిలిస్తే మాత్రం వచ్చేయడమేనా? చిచ్చి, మర్యాద తక్కువ మనిషి.
అందరూ అన్న మాటలు నేను విన్నాను. ఈ నైట్ నాతో స్పెండ్ చేస్తావా? అబ్బా ఏంటి ఆ లుక్? ఆల్రెడీ చెడిపోయిందానివి నువ్వు, పెద్ద పతివ్రతలా పోజ్ కొడతావేంటి? రావే. తప్పు చేశాను రా, చాలా పెద్ద తప్పు చేశాను. లైఫ్లో ప్రతి టీకేసి అనుకున్నాను, కానీ నా వల్ల ఒక అమ్మాయి సొసైటీలో ఇంత అవమానం ఫేస్ చేస్తుందని ఊహించలేకపోయాను రా. చందు, జరిగింది జరిగింది, ఊరుకోరా. రే, ఎలా ఊరుకోమంటావురా? అందరూ తల ఒక మాట అంటుంటే గీత తలెత్తుకోలేకపోయింది తెలుసా? ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఇదంతా నా వల్లేరా. అది కాదురా చందు. లే తాతయ్య, నేను మంచివాడిని గీత నన్ను నమ్మింది, కానీ ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను. ఏ ఆడపిల్లకి అలాంటి పరిస్థితి రాకూడదు. జరిగింది తెలుసుకుంటేనే నా మీద నాకే అసహ్యం వస్తుంది. తప్పు చేశాను. ఎప్పుడు నీ గురించి నువ్వే ఆలోచించాడు తప్ప ఈ రోజు నీ గురించి ఆలోచించుకోకుండా గీత గురించి ఆలోచిస్తున్నావంటే నిజంగా నీలో చాలా మార్పు వచ్చిందిరా. చూస్తుంటే నాకేదో తెలియని సంతోషం, ఆనందం. చూస్తుంటే పెద్ద కూరలో ఉన్నావు, గేట్ దిగొచ్చి పూల కొండి తీసుకెళ్ళిపోతున్నావు. పెట్టక్కడ. అది కదండి, నాకు ఈ పూలు కావాలి. కావాలంటే ఇది ఉంచండి ప్లీజ్. ఏంటి బాబు ఇది? సరిపోలేదా? ఇదిగోండి, ఇది కూడా ఉంచుకోండి. 50 రూపాయలు పడిస్తే బజార్లో బోల్డ్ పూలు కొనుక్కోవచ్చు. ఈ పూలకి ఇంత డబ్బు ఇచ్చేస్తున్నారేంటి? అలా వెళ్తుంటే చూశాను, కావాలనిపించింది. ఈ పూలు అంటే అంత ఇష్టమా బాబు? నాకు ఇష్టమైన వాళ్ళకి ఇవి చాలా ఇష్టం. వస్తాను. ఈ పూలు అంటే గీత చాలా ఇష్టం, దానికోసం తెచ్చాను. అబ్బే ఏం లేదండి, ఏదో గేట్ నుంచి చిన్న దెబ్బ అంతే, జస్ట్ స్మాల్ థింగ్ అంతే. ప్లీజ్ ఆ పూలు మాత్రం గీతకి ఇచ్చేసేయండి. షీ లైక్స్ yellow flowers. ప్లీజ్ వస్తాను. ఈ పూలంటే నీకు ఇష్టం కదా, ఆయన ఇచ్చి వెళ్ళారు. ఇదంతా ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఏంటా ఎంత ఎర్లీగా మందు కొట్టేస్తున్నా? ఏం లేదురా,
పాప చందుగాడి ఫీలింగ్స్ చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. రే అసలు వాడు అటు ఫీల్ అవుతున్నాడని గీతక్కనికి తెలిస్తే వాళ్ళిద్దరూ ఒకటైపోతారా? నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. మనం వెళ్ళి గీతతో మాట్లాడదామా? మొన్న రిసెప్షన్ లో జరిగిన మ్యాటర్కే మన మీద టోటల్ గా సీరియస్ గా ఉంది. ఇప్పుడు మన ఇద్దరు వెళ్ళామనుకో పోలీసు వాళ్ళు ఫోన్ చేసి మన ఇద్దరు బొక్కలు ఏం చేస్తుంది. మరి ఎట్లారా? వాడు మాట్లాడక మనము మాట్లాడక మరి చందుగాడి ఫీలింగ్స్ గీత కట్ట తెలుస్తాయి. పేపర్లో వేస్తావా ఏంటి? ఏమన్నా పేపర్లో వేస్తావా ఏంటి అన్నాను. ఏం చేస్తే పోలా? ఏంట్రా ఇది? ఎందుకు ఇలా ఇచ్చారు? గీత కోసం ఈ మ్యాటర్ చూసిందంటే నేను క్షమించేస్తుంది. పేపర్ లాడిస్తే క్షమించేస్తుందా? బుద్ధి లేకుండా మాట్లాడుకో. చిన్నబాబు నువ్వే ఆ అమ్మాయి దగ్గరికి పర్సనల్ గా వెళ్ళి సారీ క్షమించు నేను చేసిన తప్పు అని నువ్వు అడగటం వేరు, ఇలా పేపర్ లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం వేరు. ఇదేమైనా సామాన్య విషయం బాసు? ఈ మ్యాటర్ ని ఈ రోజు కొన్ని లక్షల మంది చదువు ఉంటారు. ఇలా పబ్లిక్ గా అపాలజీ చెప్పినందుకు గీత తిరలేపోయి నిన్ను క్షమించేస్తుంది. ఈ పేపర్ ఆల్ ఆంధ్ర ఎల్లుంటది, గీత ఇంటికి కూడా ఎల్లుంటది. గీత ఈ పాటికి పేపర్ ఇంతమందికి తెలిసేలా అపాలజీ చెప్పాడంటే నిజంగా అతనిలో మార్పు వచ్చినట్టే. గీతి పాటి పేపర్ చూసుంటుందంటావా? కన్ఫర్మ్ గా చూసి ఉంటుంది బాసు. ఐడియా ఇచ్చింది నేనే కదా. ఐడియా ఇచ్చింది నేను. ఏడే నువ్వు ఎంత ఇచ్చావు, నేను ఎంత పొడి చేశాను. ఇదిగో గీత ఇంటి దగ్గర నుంచే ఫోను. ఎత్తు 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 బాసు. కన్ఫర్మ్ గీత. హలో శ్వేత बोल रही हूँ मुंबई से. हाउ आर यू? శ్వేత ఏం సడన్ గా? శ్వేత ఈ శ్వేత వర్రా పాత కొండేమో. పేపర్ లో నువ్వు ఇచ్చిన యాడ్ చూసాను చందు. పేపర్ లో యాడ్ చూసావా? मुझे बहुत खुशी हुई. I want to see you immediately. నేను కలవడానికి రేపు హైదరాబాద్ వస్తున్నాను. Come and see me at the airport. Okay? Bye. శ్వేత ప్లీజ్ చెప్పేది. గీత ఫోన్ చేస్తుంది అనుకుంటే ముంబై నుంచి శ్వేత ఫోన్ చేసింది ఏంట్రా? ముంబైయా? ఈ న్యూస్ ఆధారం వెళ్ళిపోయిందా ఏంటి? ఇంగ్లీష్ పేపర్ లో ఇచ్చావు కదా, ఆంధ్ర వదిలిపెట్టి ఆల్ ఇండియా పాకిపోయి ఉంటుంది. ఇదిగో ఇది తప్పకుండా గీత ఫోన్ అయితే ఎత్తు చెప్తాను, లేదంటే గుండె గీచుకుంటాను. కన్ఫర్మ్ గీతనే. ఎత్తు. కన్ఫర్మ్ గీత నాకు తెలుసు. హలో హాయ్ చందు, ನಾ ಬ್ಯಾಂಗ್ಳೂರಿಂದ ಭಾರತಿ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. భారతి బెంగళూరు నుంచి. నువ్వు బెంగళూరు భారత? ఈ రాంగ్ నెంబర్ ఎవర్రా? మొత్తం మ్యాటర్ రాంగ్ అయిపోయినట్టుంది. ನಾನು ಈಗ ಪೇಪರ್ ನಾಗ ನಿನ್ನ ಆಡ್ ನೋಡಿನಿ. ಓ ಚಂದು, ನನ್ಗೆ ಎಷ್ಟು ಸಂತೋಷ ಆಗಿದೆಯೋ. నువ్వు కూడా పేపర్ యాడ్ చూసావా? ಹೌದು, ಆ ಆಡ್ ನೋಡಿದ್ಮೇಲೆ ನಂಗೆ ಇಲ್ಲಿ ಇರ್ಬೇಕಂತ ಹೇಳೇ ಇಲ್ಲ. ಸೊ ವಿಲ್ ಮೀಟ್ ಟುಮಾರೋ ಅಟ್ ಹೈದರಾಬಾದ್. ಓಕೆ భారతి ప్లీజ్, నేను చెప్పేది. భారతి బెంగళూరు నుంచి అంట, రేపు వస్తుందంట. అసలు ఆ పేపర్లో ఏం యాడ్ ఇచ్చారు? ఇవ్వండి ఇవ్వండి. ఇచ్చే నువ్వెవరా? ఏంట్రా ఇది? కరెక్ట్ ఇచ్చేది. గీత పేరు లేక డాడీ ఎవరైనా ఇస్తారా? ఆ పేరేది? అసలు ఆనందం నువ్వే కదా ఇచ్చింది. ఆపండి. కామన్ సెన్స్ లేకుండా ఊరికే మాట్లాడకండి. ఆ ఫోన్ కన్ఫర్మ్ గా గీత నేను ట్రై చేస్తాను. ప్లీజ్ నా హ్యాండ్ మంచిది. ప్లీజ్ నువ్వు అక్కడే రావద్దు. హలో గీత గారు, ನಾ ಚೆನ್ನೈಲಿಂದ ಅನಿತಾ ಪೇಸ್ರೆ. లేదు ఓకే. ఎవర్రా? చెన్నై నుంచి అనిత అంట. అనిత తమిళ్లో ఏదేదో చెప్పింది, ఒక ముక్క కూడా అర్థం కాలేదు, కానీ ఒక్కటి మాత్రం అర్థమైంది. రేపు చెన్నై ఎక్స్ప్రెస్ కి హైదరాబాద్ వస్తుందని ఫోన్. ఏం తాతయ్య అది? ఏదో హెల్ప్ చేస్తానని మొత్తం టెన్షన్ లో పెట్టేశారు. నీకు నేను అడ్వర్టైజ్మెంట్ ఇవ్వద్దని చెప్పానా లేదా? నువ్వు నాకు ప్లీజ్ ఉండండి. జరిగింది ఏదో జరిగిపోయింది. ముగ్గురు అమ్మాయిలు ఒకేసారి రేపు మార్నింగ్ వచ్చేస్తున్నారు. గీత నన్ను వాళ్ళతో పాటు చూసిననుకో కొంప మునిగిపోద్ది. సరే, ఎలాగైనా మేనేజ్ చేసి ఆ ముగ్గురు అమ్మాయిని పంపించేయాలి. మీ పిచ్చి ఐడియాలు కాస్త ఆపి నేను చెప్పినట్టు చేయండి. ఎందుకలా నెగటివ్ గా ఆలోచిస్తావు? నిజమే అయ్యుండొచ్చు కదా. నేనే మర్చిపోయాను చందు, నన్ను గుర్తు పెట్టుకుని నాకు పేపర్ ఆడిచావు. థ్యాంక్ యూ వెరీ మచ్ చందు. థ్యాంక్ యూ. నీలాంటి మంచి ఫ్రెండ్ దొరకటం నిజంగా నా అదృష్టం. ఇప్పుడే వచ్చావు కదా, రెస్ట్ తీసుకోవాలి కదా, తర్వాత మాట్లాడుకుందాం. అరే హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ హోటల్. మా హోటల్ కు ప్రత్యేకత ఉంది. పెళ్లి కాని కపుల్స్ వస్తే టప్పీ మన పెళ్లి అయిపోతుంది. పెళ్ళైన కపుల్స్ వచ్చారనుకోండి, టప్పీ 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 మన పిల్లలు పుడతారు. చూడటానికి చాలా ఫ్రెష్ గా ఉన్నారు. ఫ్రెష్ గా ఏం కావాలో చెప్పండి మేడం. इनसे पूछो సార్. इनसे पूछो మేడం. तुम बोलो ना. సార్. అరే तुम बोलो ना. మేడం. అచ్చా, నీకు బాగా ఇష్టమైన ఐటమ్ అది ఆర్డర్ చేయనా? ఏంటిది? మర్చిపోయావా?
బాదాం హల్వా. ఓ బాదం హల్వా, అవునవును. యూత్ ఐటమ్ ఫర్ యూత్ కపుల్. వెళ్ళి 2 బాదం హల్వా తీసుకురా. హలో, ఎక్స్క్యూజ్ మీ. నా పేరు ఎక్స్క్యూజ్ మీ కాదు మేడం, ఏవి రావు, కానీ అన్ని వచ్చు. ఓకే మిస్టర్ ఏవి రావు, మా ఆర్డర్ కొంచెం తొందరగా తీసుకురమ్మంటారా? తీసుకురావద్దు. అర్థమైంది. ముడియాదు. నాన్న చందు ఫస్ట్ టైం ముడియాదు కాదమ్మా, నువ్వు నా మాట విను. ఇప్పుడు నీకు ఎక్కడ బుక్ చేయలేదు, గ్రీన్ పార్క్ హోటల్లో బుక్ చేశాను. ఇదంతా చాలా సెంటిమెంటల్ హోటల్. ఇంకేం చెప్పదు. ప్లీజ్ నా మాట విను. తప్పకండి. ఎక్స్క్యూజ్ మీ. yes గుడ్ ఆఫ్టర్నూన్. good afternoon ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ చెన్నై. ఐడ్ లైక్ టు చెక్ ఇన్. థ్యాంక్ యూ. యో కెలవా, చందు వందా నా రూమ్ కి రమ్మని చెప్పండి. వందానా నా బొందనా ఏంటో ఏడుకొండలవాడా. అక్కడ దిగరమ్మంటాడు. ఏంటి తాత ఎక్కడున్నావు? 2వ మైల్ గ్రీన్ పార్క్ లో వదిలించావా? ఏంటి వదిలేసి వచ్చేది? ఆ అమ్మాయి ఎంత చెప్పినా వినకుండా ఈ హోటల్. ఈ హోటల్లోనా? రూమ్ నెంబర్ 206. అయ్యో బాబోయ్, సెకండ్ ఫ్లోర్ లోనా? ఫ్లోర్ అయితే ఏంటి, లిఫ్ట్ ఉంది కదా. అదిగా తాతయ్య, పక్క రూమ్ లో శ్వేత ఉంది. నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? గుడ్ న్యూస్, బెంగళూరు అమ్మాయి రాలేదు. రాలేదా? ఒక ప్రాబ్లం తీరిపోయిందిరా. రే నిజం చెప్పరా, ట్రైన్ మొత్తం వెతికాగా? మొత్తం బోగిలని వెతికాను, ఆఖరికి ఇంజన్ కూడా వెతికాను. అమ్మాయి లేదు, కన్ఫర్మ్ రాలేదు. సత్యం ఫోన్ మోగింది. మనం చెప్పింది కరెక్ట్. హలో హాయ్ చందు, నా భారతి ఓ మాట్లాడుతుంది. భారతి, ఏను భారతి, నేను ఎంతసేపు వెయిట్ చేశాను తెలుసా? నువ్వు రాకపోయి నేను చాలా అప్సెట్ అయిపోయాను. చందు, హైదరాబాద్ కి బందిని. హైదరాబాద్ వచ్చేసావా? అసలు ఏ ట్రైన్ లో వచ్చావు నువ్వు? మార్నింగ్ ట్రైన్ కి బర్తినందరా బందిపెట్టిని. వచ్చేసావా? ఇప్పుడు ఎక్కడున్నా? తాజ్ తాజ్, ఓ తాజ్ లోనా? ఓకే ఓకే, నువ్వు 5 నిమిషాలు వచ్చేస్తాను, అక్కడే ఉండి వచ్చేస్తానా? ఓకే. అమ్మాయి తాజ్ హోటల్ తాజ్ హోటల్ అంటే ఇదేరా? అవును తాజ్. అదిగో బెంగళూరు భారతి, 3 అమ్మాయిలు వచ్చేసారు. అమ్మో అమ్మాయిలు బాబోయ్, నువ్వు రాలేదన్నావు కదా. థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు హైదరాబాద్. చందు, ఇంత త్వరగా ఎలా వచ్చా? నువ్వు వెయిట్ చేస్తా ఉన్నావు కదా, దానికి నేను టక్కన వచ్చేసాను. మై గాడ్, సో నైస్ టు సీ యు. యు లుకింగ్ సో గుడ్ చందు, సో లవ్లీ. నువ్వు రూమ్ బుక్ చేసావా లేకపోతే వేరే హోటల్కి వెళ్ళిపోదాం? ఇక్కడ చాలా ఫారినర్స్ ఉన్నారు. ఓకే, వేరే హోటల్కి వెళ్దాం. ఆల్రెడీ చెక్డ్ ఇన్ 205. నువ్వు కూడా సెకండ్ ఫ్లోర్ లోనా? నువ్వు కూడా సెకండ్ ఫ్లోర్ అంటే సెకండ్ ఫ్లోర్ లో ఇంకెవరైనా ఉన్నారా? ఎవరున్నారు? ఆల్రెడీ సెకండ్ ఫ్లోర్ లో 2 ఉన్నారు. సెకండ్ ఫ్లోర్ వెరీ నైస్. Thank you. Come, let's go to the room. దీంతో కలిపి మొత్తం 3 అయ్యారు. పాపం ఎలా మేనేజ్ చేస్తాడో ఏంటో. కమ్ ఆన్ చందు. కమింగ్. ఇంకెక్కడికి వెళ్తాను నేను? అదరా. హే చందు. అనిత, అక్కడేం చేస్తున్నావు? అదే తాజ్ చెప్పారు నువ్వు సెకండ్ ఫ్లోర్ లో ఉన్నావని. ఏ రూమ్ అని తెలియక ఈ రూమ్ అనుకున్నాను అంతే. ఇదే మన రూమ్. ఇంక వా. వస్తాను, నువ్వు వెళ్ళు. కమ్ ఆన్ చందు. నేను వస్తాను. బాబుల్ హాకీ అను తెగి. అయ్యో, వస్తాను చెప్పు. దిమ్మ జరిగింది. కమ్ ఆన్ చందు. ఇదిగో వస్తున్నా. నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎందుకు స్టేషన్ కి రాలేదు? తాతయ్య పంపించాను కదా. ఏంటి తాతయ్య ఆ హోటల్ అంటాడు, ఈ హోటల్ అంటాడు. చందు, ఇది మన సెంటిమెంట్ తెలుసు, సెంటిమెంట్ హోటల్ అని. అందుకే తాతయ్యకి చెప్పాను ఈ హోటల్ తీసుకురామని. It's been so long since I saw you, Chandu. I miss you so much. Oh, Chandu. I'm sorry, ఏంటనిత? I'm sorry. సరే ఇట్స్ ఓకే నేను క్లీన్ చేసుకొని వస్తాను కదా. నువ్వు అక్కడే ఉండమ్మా. ఓకే. கடவுளே, என்ன பண்ணிட்டேன்? గుడ్ మార్నింగ్ మేడం. Oh, good morning. వెల్కమ్ టు అవర్ హోటల్. Thank you. మా హోటల్ కు ప్రత్యేకత ఉంది. పెళ్లి కాని కపుల్స్ వస్తే టప్పీ మన పెళ్లి అవుతుంది. పెళ్ళైన కపుల్స్ వచ్చారనుకోండి, టప్పీ మన పిల్లలు పుడతారు. చాలా ఫ్రెష్ గా ఉన్నారు. ఫ్రెష్ గా ఏదైనా ఆర్డర్ ఇవ్వండి మేడం. చందు, ఆర్డర్ కొడు. సార్కి బాదం హల్వా అంటే చాలా ఇష్టం. ఎన్నడా వలర్రా பாதாம் அல்வாவா எவன்டா சொன்ன பாதாம் அல்வா புடின்னு అంటే ఆ రూమ్ లో మీరు என்னடா அந்த ரூம் பத்தி பேசுற இந்த ரூம் பத்தி பேசுடா நான் இங்க இருக்கேன் இந்த ரூம்ல இந்த ரூம் பத்தி பேசு எனக்கு என்ன பிடிக்கும் தெரியுமா இட்லி தோசை செட் தோசை திருநெல்வேலி தோசை மசால் தோசை அதான்டா பிடிக்கும் கொண்டாடா சூட கொண்டாடா அதே அப்ப பொறப்பாட்டை பேசுற பொறப்பாட்டடா பொறப்பாட்ட கேக்க தெரியல பொறப்பாட்டன்றா போடா கொண்டா சூட ரெடி இட்லி சாம்பார் போடா என்னடா லுக்குடுற ஏய் லுக்குடுற கொன்னுடுவேன் டேய் கொன்னுடுவேன் ஏய் போ அப்ப மூஞ்சிக்கு ஒரு லுக்கு டேய் நீ அவுட்ற டேய் போய் கொண்டாடா ரெண்டு இட்லி சாம்பார் பைத்தியக்காரன் என்கிட்ட பேசுறான் relax yaar why do you worry oh excuse me phone hello Chandu where are you
5 minutes లో వస్తానని చెప్పేసి వెళ్ళిపోయావు. ఐమ్ వెయిటింగ్. ఏంటి ఎమర్జెన్సీనా? ఇమిడియట్లీనా? ఓకే ఓకే వచ్చేస్తాను. అదేం కుదరదు ప్లీజ్. 5 నిమిషాలు వచ్చేస్తాను. 5 minutes లో వచ్చేస్తాను. 5 minutes. అమ్మయ్యా. ఏ చందు. What Chandu? What's happening? I just fell over there. అదే నీకు దెబ్బ తగిలింది కదా, అదే దట్స్ వై డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆ డాక్టర్ చాలా బిజీగా హార్ట్ స్పెషలిస్ట్ కదా. అదే నీకు దెబ్బ తగిలింది కదా, దానికనే వెళ్ళాను. అదే డాక్టర్ హార్ట్ అనుకున్నాను. యూర్ ఓకే? నో యూర్ ఓకే, దట్స్ ఇనఫ్ ఫర్ మీ. Come on. Come on Chandu. నువ్వు నా దగ్గర ఉంటే నాకు అంతకంటే ఏం కావాలి చందు. ನಾನೀಗ ಯಾವಾಗೋ ಆಫರ್ ಮಾಡೀನಿ, ನೀನೇ ನೋ ಅಂದಿ. ಇವಾಗ ತಿಳ್ಕೊಂಡಿ ಪೇಪರ್ లో ಸಾರಿ చెప్పా. నాకు అంతకంటే ఏం కావాలి చందు. ನನಗೆ ತುಂಬಾ ಸಂತೋಷ ಆಗಿದೆ ಚಂದು. ಐ ಲವ್ ಯು. ఎక్స్క్యూజ్ మీ సార్. గుడ్ మార్నింగ్ మేడం. హాయ్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ హోటల్. మా హోటల్ కు ప్రత్యేకత, పెళ్లి కాని కపుల్స్ అడుగు పెడితే టప్పీమని పెళ్లి అవుతుంది, పెళ్ళైన కపుల్స్ అడుగు పెడితే టప్పీమని పిల్లలు పుడతారు. మీరు చాలా ఫ్రెష్ గా ఉన్నారు మేడం. ఏదైనా ఫ్రెష్ గా ఆర్డర్ ఇవ్వండి. ಚಂದು ಆರ್ಡರ್ ಕೊಡು. ನಿನ್ನೆ ಕೂಡ ಭಾರತಿ ನೀವೇ ಇದು ನಿಮ್ಮೂರು, ನಿಂಗೇನ್ ಬೇಕೋ ಅದೇ ಆರ್ಡರ್ ಕೊಡು. నీకేది ಬೇಕು నాకు అదే ಬೇಕು, నాకేది ಬೇಕು నీకు ಅದೇ ಬೇಕು, ನೀಕೇದು ಬೇಡ నాకు ಅದೇ ಬೇಡ. ಬೇರೆ ನಾನು ಹೇಳಿದು ನೋಡಿ, ಇವಾಗ ನಮ್ಮ ಇಬ್ಬರಿಗೂ ಇಷ್ಟமான ಐಟಮ್ ಏನ್ ಬೇಕು ಈ ಹೋಟೆಲ್ ನಲ್ಲಿ ಸಿಗ್ಲೆಂದ್ರೆ ಬೆಗಲ ಹೋಟೆಲ್ ನಲ್ಲಿ ತೆಗೆದು ಎರಡು ಪ್ಲೇಟ್ ಮೈಸೂರು ಬೋಂಡ ಬೇಕು. ಏನ್ ಬೇಕು? 2 ಮೈಸೂರು ಬೋಂಡ ಬೇಕು. ಗೊತ್ತಿಲ್ಲ, 2 ಬೋಂಡ ಬೇಕು. మరి అక్కడ బాదం హల్వా 2 ఇడ్లీ సాంబార్ చెప్పారు, అక్కడిచ్చే. మరి ఇక్కడ మైసూర్ బోండా చెప్పారు, ఇక్కడ ಬೇಕು. అక్కడిచ్చే, ఇక్కడ బేకు. అక్కడ బాదం హల్వా, ఇడ్లీ సాంబారు, మైసూర్. ఇప్పుడు అక్కడ మైసూర్ బోండా. ఏంటన్నా నీ ప్రాబ్లము? అక్కడ ఇచ్చే, ఇక్కడ బేకు, అంతే కదా. ఏంటి ఇప్పుడు ఏంటి నీ కన్ఫ్యూషన్? చెప్పు చెప్పు. కన్ఫ్యూజన్ లేదు సార్. 207 లో బాదం హల్వా ఆర్డర్ ఇచ్చింది మీరే కదా సార్? అవును. 206 లో ఇడ్లీ సాంబార్ ఆర్డర్ ఇచ్చింది మీరే కదా సార్? అవును. మరి ఇక్కడ మైసూర్ బోండా ఆర్డర్ ఇచ్చింది కూడా మీరే కదా సార్? నేనే. మరి 3 రూముల్లో మీరు ఒక్కరే ఎలా ఆర్డర్ ఇచ్చారు సార్? ఇచ్చాడా? ఇందాక 207 లో బాదం హల్వా ఆర్డర్ ఎవరు తీసుకున్నారు? నేనే. ఓకే. 206 లో ఇడ్లీ సాంబార్ ఆర్డర్ ఎవరు తీసుకున్నారు? నేనే. ఓకే. మరి ఇక్కడ ఆర్డర్ ఎవరు తీసుకున్నారు? నేనే. మరి 3 రూమ్స్ లో నువ్వు ఆర్డర్ తీసుకున్నప్పుడు 3 రూమ్స్ లో నేను ఆర్డర్ ఇవ్వచ్చు కదా? కరెక్ట్ కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అంతే అంతే, కన్ఫ్యూజన్ వచ్చింది కదా, అంతే. వస్తువులు ఓకే సార్. అమ్మయ్యా సార్. అమ్మా ఏంటమ్మా? నాకు ఇంకో డౌట్ సార్. ఇంత డౌట్ క్లియర్ కదా? ఇంత డౌట్ క్లియర్. ఓకే. ఇప్పుడు ఏం డౌట్? ఏ లేదు సార్, 3 రూముల్లో 3 అమ్మాయిల దగ్గర మీరు ఒక్కరే ఉన్నారు కదా సార్? పిచ్చిన 3 రూమ్ లో ఒకడేంటి? ఎలా ఉంటాడు? ఉండరు కదా? ఉండరు, అంతేనా? సెపరేట్, అందరూ సెపరేట్. ఓకే అర్థమైంది కదా? ఓకే వెళ్ళు వెళ్ళు. 3 రూముల్లో మీరే ఉన్నారు కదా సార్? మరి 3 రూముల్లో 3 ఉండడానికి వెళ్ళలేదు కదా? బాదం హల్వా, ఇడ్లీ సాంబారు, మైసూర్ బోండా. ఏంటో ఇది. ఒకవేళ వీడు ఒక్కడైతే వాళ్ళు 3 గోపికలా? ఆహా, పెద్ద గోపాలకృష్ణుడు. గోపాల పాలకే చెసరు పాలకే పొగరు మన ఇద్దరా కలిగురు గోపిక నీ గోపిక నా తీరిక నచ్చాక
రసలీలలాడుకున్నా గోలగా యమగోలగా తొలిగోలు కొట్టుకున్నా కొట్టుగా రసపట్టుగా ఓ పట్టు పట్టి పోరా కట్టుగా అని కట్టుగా సత కట్టుకో కుమారా నాకు కాలాగదు నీకు కసి తాగదు ఓ ప్రియంక రావే ఇంక నా బంట ఓ ప్రియంక రావే ఇంక నా బంట గుంపులో గవ్వింపులో ఓ శాంపుల్ ఇచ్చుకోవే దింపులో వేధింపులో నా సింబల్ అందుకోవే నిన్ను చూసే మజా నిద్రపోదే ప్రజా ఓ ప్రియంక రావహింకా నా బంగా ఈ ముంత పాలకే చెసరు గోపిక నీ గోపిక నా తీరిక నచ్చాక I am principal of Kalakshetra and I am having an appointment with Mr. Pandit Ravi Shankar. He's expecting you. His room number is 215. Thank you. Welcome. Good luck, madam. Don't worry. ఆయన మన ఫంక్షన్ కి వస్తున్నారు. ఒప్పించే పూచి నాది. సరేనా? I'll wait for the good news. ఇంకెక్కడ గోలయంటో ఏం అర్థం కావట్లేదు. అదే కదరా బాబు. సడన్ గా గీత ఎక్కడికి వచ్చేసింది రా. వాడు వచ్చాడంటే ఇరుక్కుపోతాడు. రావద్దని చెప్పు. ఏ రూమ్ లో చెప్పంటావు? అది పాయింటేనే. రావద్దని చెప్పు. మన ముంబైలో కలిసినప్పుడు నా ఫ్యాషన్ షో జరుగుతుంది. నువ్వు అలా చందు చూడు, ఆ రాస్కల్ నాకు కన్ను కొడుతున్నాడు. ఎవరు? ఈ రాస్కలా? ఏంటి అమ్మాయిలు ఎప్పుడు చూడలేదా? చాలా और एक बार मारो। और एक बार झूठ मत बोलो, मैंने देखा तुमने मुझे आंख मारी। आंख मारी ఇలాంటి వాళ్ళని అలాగే కొట్టాలి। ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఇప్పుడు మంచి షాప్ ఉంది, అక్కడ నీ గిఫ్ట్ కొంటే మన ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అయిపోతుంది। కమ్ ఆన్ కమ్ ఆన్, అయితే కొనాల్సిందే। వెరీ నైస్ షాప్ నువ్వురా, నీకేం కావాలో తీసుకో, నో ప్రాబ్లం, హావ్ ఎ లుక్। ఇప్పుడు గీత ఎక్కడుందో? శ్వేత, నువ్వు సెలెక్ట్ చేస్తుంటూ ఇప్పుడే వచ్చేస్తాను। ఎక్కడికి? అక్కడ పని అంతా అయిపోయింది, రా ఇప్పుడు రూమ్కి వెళ్దాం। కమ్ ఆన్। I'm not going there. It's very very boring. Let's go there. I want to buy you something to remember. Come on. ఆ షాప్ మస్తు మంచిది కాదు, ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిపోద్ది అనుకుంటే అక్కడ మంచి షాప్ కాదు, రా అక్కడికి వెళ్దాం। అక్కడ మంచి షాప్ ఉంది, కమ్ ఆన్, బ్యూటిఫుల్ షాప్। అదిగో అన్ని మంచి ఐటమ్స్ చూడు, చూసుకో, సెలెక్ట్ చేసుకో। This one? Yeah, this one. బాగుంది, చాలా బాగుంది। షార్ట్ కాదు, చాలా బాగుంది। అరే కొత్త స్టైల్, ఒకసారి ట్రై చేయి, చాలా బాగుంది। మనం చూసాను ఒక అమ్మాయి వేసుకోవటం బాగుంది, గో ట్రై। చూడు సుబ్బారావు, 50 lakhs డీడీ ఇస్తాను, 10,000 కమిషన్ నువ్వు తీసుకో, ఓకే? సుబ్బారావు 10,000 కమిషన్ ఇస్తానన్నాను కదా। మీరు ఎవరనుకుని మాట్లాడుతున్నారు? సుబ్బారావు కాదు సార్, నా పేరు అప్పారావు। అప్పారావునా? అవునండి। నీ పేరు అప్పారావు? అవునండి। నాట్ సుబ్బారావు? సుబ్బారావు కాదండి। ఓకే, ఆ పేరు పెట్టుకో। Here.
సారీ మేడం, చేంజ్ లేదు. 10 రూపీస్ ఉంటే ఇవ్వండి. ఎక్స్క్యూజ్ మీ, డూ యూ 500 రూపీస్ చేంజ్? అక్కడ కౌంటర్లో ఇవ్వాలి. చేంజ్ లేదండి. కావాలంటే 10 రూపీస్ ఇస్తాను. ఇవ్వండి. ఏమైందిరా? గీతను అవాయిడ్ చేసి గిఫ్ట్ షాప్కి వెళ్ళానా, సడన్ గా అనిత అక్కడికి వచ్చేసింది. అది చూసి అనితను క్లాత్ షాప్ లో వదిలేశాను. అంత బాగుంది అనుకుంటే టక్కన గీత అక్కడికి వచ్చింది. ఇక చూసుకో, టక్కన అందరిని వదిలేసి వచ్చేసాను. ఎక్స్క్యూజ్ మీ, యా, where you going? You must have a coffee with me. నో పర్వాలేదు, నెక్స్ట్ టైం. Not next time. I'm not going to listen to anything. We're gonna out and we're gonna have a coffee. By the way, I'm Anita. ఐఎమ్ గీత. ఏంటి ఫోను ఈ టైంలో ఎవరు చేస్తారు? హలో హలో, నేను అనితని మాట్లాడుతున్నా. అనిత, ఏమైపోయావు? అదే ఫ్రెండ్ ఒకడు వస్తే 5 నిమిషాలు వాడితో మాట్లాడతా ఉన్నాను అంతే. పరిచయం చేస్తా. ఏంటి? అర్జెంట్ గా రెస్టారెంట్ కి వా. రెస్టారెంట్ కి రమ్మంటావా? ఓకే 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 వస్తున్నా. తాతయ్య, టైం బాగుంది, చాలా బాగుంది. అనిత రెస్టారెంట్ కి వెళ్ళింది, గీత ఇక్కడే ఉంది. ఐ జస్ట్ హావ్ టు గో అండ్ మేనేజ్. గాడ్ బ్లెస్ మీ. థాంక్యూ. God bless you. ఏం తీసుకుంటారు మీరు? వీళ్ళిద్దరు కలిసిన్నారు, కంపెనీస్ నా గురించి మాట్లాడుతున్నారంటే. బాబు సార్, ఇందాక నుంచి కన్ఫ్యూజన్ తో చచ్చిపోతున్నాను సార్. మీరు ఒక్కరా ముగ్గురా సార్? అవన్నీ తర్వాత చెప్తాను, ముందు ఆ మెనూ కార్డు చూస్తున్నా మైనట్ పిలు. తర్వాత చెప్తారుగా? చెప్తాను. Promise? ప్రామిస్ ప్రామిస్. ఓకే, యూ గివ్ ద ఆర్డర్ ప్లీజ్. ఆ మెనూ కార్డు చూస్తున్నా. ఓకే. 1 2 3 4. ఈడు సామాన్యుడు కాదు, 4వ దాన్ని కూడా పట్టాడుగా. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్, ఆయన పిలుస్తున్నారు. ఎవరు? అదే ఆయన పిలుస్తున్నారు. రండి. జస్ట్ మినిట్. మీరు 4వ నెంబరా? రండి. చాలా గట్టాడు మేడం. మీరు ఎన్నైనా చెప్పండి, నేను అబ్జర్వ్ చేశాను కదా. ఇదిగో. పిలిచారన్నారు, ఎవరు లేరేంటి? ఎవరు లేరు కదా, ఉండడు. 5వ రూమ్కి వెళ్ళి ఉంటాడు. మీకు కన్ఫ్యూజన్ గా ఉంది కదా? పొద్దుటించి నాకు ఇదే కన్ఫ్యూజన్. ఇక్కడ ఉన్నామంటాడు, అక్కడ ఉంటాడు, అక్కడ ఉన్నానంటాడు, ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదు. ఈవిడేది? ఈవిడే కనపడలేదుగా. ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడాలి? టోటల్ కన్ఫ్యూజన్. నీలో నువ్వే మాట్లాడుకోరా. ఎవరండి పిలిచింది? ఎవరనేది తెలీదు. మా మేడం గారు వచ్చి ఉంటారు, నేను వెళ్ళొస్తాను. ఆ రూమ్ లో అమ్మాయితో ఉన్నాడు, ఈ రూమ్ లో ఈ అమ్మాయితో ఉన్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయిని పిలుచుకురమ్మన్నాడు. వస్తే లేడు, ఏమైపోయాడో తెలియదు. ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి ఎప్పుడు ఇంత కనిపించలేదు. నేను ఏదో కన్ఫ్యూజన్ లో ఉండి ఇటు వచ్చానండి. అంతే. ఎవరిని రేప్ చేయడమా? ప్రపంచంలో ఎవరైనా మిమ్మల్ని రేప్ చేయగలరమ్మా? అసలు నా బతుకేంటమ్మా ఇట్లా అయింది? రూమ్ నెంబర్ 201 లో నేను బుక్ చేయలేదమ్మా. అసలు జరిగింది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పేది వినమ్మా నువ్వు. అయ్యో అది కాదు తల్లి, నా మాట వినమ్మా. అయ్యో ఇదేంటి ఇంత స్ట్రోక్ ఇచ్చింది? అక్కడేమో వాడు 3 అమ్మాయిలతో కులుకుతూ నన్ను కన్ఫ్యూజ్ చేసి పంపించాడు. నేనేంటి ఇక్కడికి వచ్చాను? అయ్యి బాబాయ్, కొంప తీసిది లేడీస్ టాయిలెట్ కాదు కదా. వద్దురే, ఒరే వద్దు, వెళ్ళిపోరా. ఇదే హోటల్లో 3 అమ్మాయిలు ఒకే ఫ్లోర్ లో దిగారు. కింద మీద పడి ఎలాగోలా ఒక్కరోజు మేనేజ్ చేసాం. ఇక ముందు వీళ్ళని మేనేజ్ చేయడం ఎలాగా? ఈ టెన్షన్ ని తట్టుకోలేకపోతున్నారా? సూపర్ ఐడియా. ఏంటిది? 3 అమ్మాయిలు ఒకే హోటల్లో ఉంటే ప్రాబ్లం కదా. అవును. అలా కాకుండా ఒక్కొక్క అమ్మాయిని ఒక బంగ్లాలో పెడితే, ఆ తర్వాత మనోడు జనక్ జనక్ పాయల్ బాజే, చోరీ చోరీ చిప్కే చిప్కే. ఎందుకంటే సూపర్ ఐడియా ఇచ్చావు కదా, గిఫ్ట్. రే, వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వచ్చారు, వాళ్ళ గురించి చీప్ గా మాట్లాడుకో. వాళ్ళ 3 స్మూత్ గా ఎలా పంపించాలో నాకు తెలుసు, నేను చూసుకుంటా. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అక్కడ రెస్టారెంట్ లో కన్నడ అమ్మాయి, తమిళ అమ్మాయి ఒకే చోట కూర్చున్నారు. నాకు తెలుసురా, ఇప్పుడు మీరు చూడండి. వాళ్ళిద్దరు వాట్ చందు, నిన్న రాత్రి అంతా కనపడలేదు. చెప్తే నువ్వు బాధపడతావు. ఎందుకు? ఊరు నుంచి మా అత్త కూతురు వచ్చింది. అత్త కూతురా? నాకు తెలియదు అత్త కూతురు ఎవరా? అత్త కూతురు వస్తే ఏంటి ప్రాబ్లం? అత్త కూతురు వస్తే ప్రాబ్లం కాదు, ఆవిడకి వచ్చిన రోగమే ప్రాబ్లం. రోగమా? ఏంటి రోగం? అదే థ్రోంబియో బ్రోంబియో ఎరంబోసిస్. ఆ రోగం డేంజరసా? వెరీ డేంజరస్. రోజుల్లోనే ప్రాణాలు పోతాయి. కడుగులే.
ఇప్పుడు మీ అత్త కూతురు ఎక్కడుంది? నాకు తెలిస్తే కదా. అదిగో. పాపం ఏడుస్తుంది. అవును పాపం. అవును, ఆ రోగం గురించి తనకి తెలుసా? నాకు తెలిసిందే ఇప్పుడు. డాక్టర్ రిపోర్ట్స్ ఇప్పుడే వచ్చినాయి అంట. 1 minute ప్లీజ్. అక్కడేం జరగబోతున్నాడు ఇందాం పద. Is this disease dangerous? వెరీ డేంజరస్. కొన్ని రోజుల్లోనే ప్రాణాలు పోవచ్చు. అయ్యో, నీ అత్త కూతురు ఎక్కడ ఉంది? పాపం దగ్గుతుంది. అవును దగ్గుతుంది. 1 minute ప్లీజ్. ఓకే చందు. అదిగో అనిత వస్తుంది. తాతయ్య రెడీగా ఉండండి. మీరు ఎంతైనా చెప్పండి తాతయ్య, అమ్మాయిని పెళ్లి చేసుకోమని దయచేసి నన్ను కంపెల్ చేయొద్దు ప్లీజ్. సరే అలా అనకరా. అక్క కూతురా? అత్త కూతురు తాతయ్య, అత్త కూతురు. మర్చిపోయా. అత్త కూతురు చేసుకోరా. నేను చేసుకోను తాతయ్య ప్లీజ్. ప్లీజ్ నాన్న, నువ్వు కాదంటే అమ్మాయి చచ్చిపోతుందిరా. నేను చేసుకోపోతే ఆ అమ్మాయి చచ్చిపోతుంది. నువ్వు కానీ చేసుకోకపోతే మీ డాడీ ఫీల్ అవుతాడేమో. చేసుకోపోతే ఈ అమ్మాయి ఫీల్ అయిపోతుంది. అమ్మాయితో నేను మాట్లాడతాను. ప్లీజ్ 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 వద్దు. అది కాదురా. నేను చెప్పేది ప్లీజ్ వద్దు. నువ్వు అడిగితే అమ్మాయి ఒప్పేసుకుంటుంది. అత్త కూతురుని చేసుకుని గొడవ చేస్తుంది. ఎందుకో తెలుసా, అమ్మాయిది గొప్ప మనసు. షీఈస్ ఎ గ్రేట్ గర్ల్. ఎస్, గొప్ప త్యాగి. అవును, నేను ఈ పెళ్లికి అసలు ఒప్పుకోను. ఇంపాసిబుల్. ఎవరు చెప్పినా ఒప్పుకోను, అంతే. దట్స్ ఆల్. చందు పిలుస్తుంది. వెళ్ళు బాబు. యా అనిత, నువ్వు ఇక్కడే నిలబడి అంతా వినేసావా? విన్నాను, చూశాను. నువ్వు చెప్పేదేంటో నాకు తెలుసు. నేను మాత్రం ఒప్పుకోను, అంతే. నువ్వు ఇంకేం మాట్లాడకు చందు. పెళ్లి మీ అత్త కూతుర్నే పెళ్లి చేసుకో. అనిత మరి నువ్వు? అవును, నాకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నో ప్రాబ్లం. కానీ చచ్చిపోయే మీ అత్త కూతుర్ని నువ్వు తప్ప ఎవరూ పెళ్లి చేసుకోరు. మరి మనిద్దరం? నువ్వేం మాట్లాడకు చందు. ఇదే నా ఫైనల్ డిసిషన్. నేను ఇవాళ సాయంత్రం ట్రైన్ కి చెన్నై వెళ్ళిపోతున్నాను. దట్స్ ఇట్. అనిత. బాయ్ చందు. చందు, నీ దగ్గరికి వస్తున్నానమ్మా. చందు, మీ అత్త కూతురు ఏమి చెప్పింది? తను ఎలాగో చచ్చిపోతుంది కదా, సో నిన్నే పెళ్లి చేసుకోమంది. నో, అలా జరగడానికి వీలేదు. మీ అత్త కూతుర్నే చేసుకో. భారతి, మరి మన రిలేషన్షిప్? వాట్ రిలేషన్షిప్? చూడు చందు, నా గురించి నువ్వేం ఫీల్ అవ్వద్దు. జరిగినవన్నీ ఇద్దరం మర్చిపోదాం. కానీ నీ అత్త కూతురికి నీ తోడు అవసరం చందు. నువ్వు నీ అత్త కూతుర్ని చేసుకో. భారతి ప్లీజ్, నేను చెప్పి. నో, ఐవ్ డిసైడెడ్. నేను ఈరోజు ఈవినింగ్ ట్రైన్ కి బెంగళూరు వెళ్ళిపోతాను. భారతి. బాయ్. భారతి. Oh God, this is too much. తాతయ్య. అమ్మయ్య. శ్వేత ప్లీజ్, నేను చెప్పేది విను. నా కోసం నీ కెరీర్ పాడు చేసుకోవద్దు ప్లీజ్. నేనేం విన్ను. లైఫ్ లాంగ్ నీతోనే ఉండిపోతాను. నీకు నేను, నాకు నువ్వు. విల్ ఆల్వేస్ బి టుగెదర్. శ్వేత ప్లీజ్ ప్లీజ్. చందు, నేను ఇంత హ్యాపీగా ఉంటే నన్ను అవాయిడ్ చేస్తున్నావేంటి? నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? నేను గీతను ఒక అమ్మాయిని ప్రేమించాను. జోకా? కాదు, సీరియస్ గానే చెప్తున్నాను. మరైతే నా కోసం పేపర్లో యాడ్ ఎందుకు ఇచ్చా? యాడ్ ఇచ్చింది నీ కోసం కాదు, గీత కోసం. చిన్న మిస్టేక్ జరిగి నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. నువ్వు ముంబై నుంచి ఫోన్ చేసినప్పుడే నీకు చెప్పాలనుకున్నాను, కానీ నాకు అవకాశం ఇవ్వలేదు. నువ్వు బయలుదేరి వచ్చేసావు. నువ్వు ఇక్కడికి వచ్చాక నీకు ఎలా చెప్పాలో నాకు తెలియలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను. నేను ఇప్పుడు పాత చందును కాదు. గీత పరిచయం అయ్యాక నా జీవితమే మారిపోయింది. ప్రేమకు అర్థం తెలిసొచ్చింది. గీతను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నా లైఫ్లో గీత తప్ప ఇంకొకరికి చోటు లేదు. నీ మనసు నొప్పించుంటే నన్ను క్షమించు. దయచేసి నన్ను అర్థం చేసుకో. ఓకే, నీ లైఫ్ పార్ట్నర్ గురించి నువ్వు డెసిషన్ తీసేసుకున్నావు. కాదనడానికి నేనెవరిని? నా విషయం అంటావా? నువ్వు దూరమైనందుకు కొన్నాళ్ళు బాధగానే ఉంటుంది, తర్వాత అడ్జస్ట్ అయిపోతాను. నా మోడలింగ్ ప్రొఫెషన్ నాకెలాగో ఉంది. ఐ సమ్హౌ మేనేజ్. సారీ శ్వేత. లీవ్ ఇచ్చేందు. టుమారో మార్నింగ్ ఐఎమ్ లీవింగ్ ఫర్ ముంబై. బట్ నువ్వు ఎయిర్పోర్ట్కి వచ్చి నాకు సెండ్ ఆఫ్ ఇవ్వాలి. ఓకే? ఓకే. ఆఫ్టర్ దట్ నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.
కనిపించావే తారలా కరుణించావే దేవిలా వరనిచ్చావే ప్రేమగా 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 వచ్చింది ప్రేమ ప్రియా నన్ను ఇలా మార్చింది ప్రేమ పండగలా నవ్వింది ప్రేమ ప్రియా గుండెలయను ఉంది ప్రేమ ఇద్దరిలోన ఇలా నిద్ర లేచి ముద్దర వేసే ప్రేమ హరే కృష్ణయ్య అన్నావు నిన్నటి దాకా మరో రామయ్య అయ్యావు ఉన్న కలంగా సీతల్ని చూస్తావా సిగ్గుపడంగా సదా నా సేవే చేస్తావా దగ్గరవంగా పండగలా నవ్వింది ప్రేమ ప్రియా నన్ను ఇలా మార్చింది ప్రేమ నీ మాటతో ముసి నవ్వుతో మదిలో ఎదలో కథలో మలుపొచ్చింది నీ చెలిమితో చిరుతల్లుతో నా పూల కొమ్మలో చిగురొచ్చింది నీ జోడితో చిరువేలితో చెడలు మెడలు ఒడిలో కొలుకొచ్చింది హరే కృష్ణయ్య పాడింది అష్టపదంట ఈ రామయ్య పాడేది ఏకపదంట గోపెమ్మే చెప్పింది గుట్టు కథంట మరి చిలకమ్మే చెప్పేది గొప్ప కథంట పున్నమిలా వచ్చింది ప్రేమ ప్రియా గుండెలయను వంది ప్రేమ ఆయుబ ఆయుబ ఉండాయ ఆయుబ ఆయుబ ఉండాయ ఆయుబ ఆయుబ ఉండాయ ఆయుబ ఆయుబ ఉండాయ నీలాలితో లాలింపులో ఇన్నాళ్ళ వయసులో మలుపొచ్చింది నీ గాలితో కౌగిళ్లతో కలలో ఇలలో కనని కలిమొచ్చింది నీ చేతితో చేయూతతో ఇన్నేళ్ళ సొగసులో సెగలొచ్చింది నీ ఆటతో సయ్యాటతో అచటో ఇచటో ఇచటో హాయొచ్చింది హరే కృష్ణయ్యతో చాడు కన్నధనాన్ని మరి రామయ్య కోరాడు ప్రేమవరానే అలా రాధమ్మే కొసరింది కలికితనాన్ని ఇలా ఈ గుండె నడిపింది బలపురథాన్ని పున్నమిలా వచ్చింది ప్రేమ ప్రియా గుండెలయను వంది ప్రేమ ఇద్దరిలోన ఇలా నిద్ర లేచి ముద్దర వేసే ప్రేమ హరే కృష్ణయ్య అన్నావు నిన్నటి దాకా మరో రామయ్య అయ్యావు ఉన్న బలంగా సీతల్ని చూస్తావా సిగ్గుపడంగా సదా నా సేవే చేస్తావా దగ్గరవంగా ఏంట్రా ఎన్నిసార్లు చూసినా గీత ఫోటోలు చూస్తున్నావు మిగిలిన ఫోటోలను తీసావా ఇక నుంచి కంప్యూటర్లోనే కాదు నా లైఫ్లో కూడా ఒకే అమ్మాయి గీత. శ్వేత శ్వేత ఎక్కడ? యా ఐమ్ హియర్. త్వరగా రెడీ అవ్వాలి, ఫ్లైట్ టైం అవుతుంది. ఓకే. హాయ్. ఓ నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో, నేను బయట వెయిట్ చేస్తాను. ఇట్స్ ఓకే. నువ్వు పర్లేదు, నువ్వు చేంజ్ చేసుకో, నేను బయట ఉంటాను. నో అరే శ్వేత ప్లీజ్. నో చందు, ఇంకో 1 hour లో మనం విడిపోబోతున్నాం. నేను శ్వేత ఐ నో. అరే ఏంటిది? నో శ్వేత, చందు, ఏయ్, ట్రై టు శ్వేత, అండర్స్టాండ్ don't మీ. behave like this. ఇప్పుడు మాత్రం నిన్ను శ్వేత, అరే శ్వేత నేను చెప్పేది విను. చందు చెప్పినట్టు విను.
అంటావా? అందుకే నేనే కావాలని గీతకి ఫోన్ చేసి పిలిపించాను. ఇక లైఫ్లో గీత నిన్ను క్షమించదు. గీత ప్లీజ్. గీత గీత నేను చెప్పేది ఏంటి నువ్వు చెప్పేది? నువ్వు చూసింది వేరు, అక్కడ జరిగింది వేరు. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. తప్పుగా అర్థం చేసుకోడేంటి? ఆ అమ్మాయితో నువ్వు బెడ్ మీద ఉండటం నా కళ్ళని నేను చూశాను. అది అబద్ధమా? ఆ అమ్మాయికు నీకు ఏ సంబంధం లేదనేది అబద్ధమా? అది కాదు గీత, అసలు జరిగిందో నేను చెప్పను. ఏం జరిగింది, ఎలా జరిగిందన్న సంజయ్లో నాకు అనవసరం. తెలియక ఒకసారి నీ దగ్గర మోసపోయాను. తెలిసి తెలిసి మళ్ళీ మోసపోవడానికి నేను మూర్ఖురాలి కాను. ఎప్పటికైనా నువ్వు మారుతావని ఇప్పటిదాకా నా మనసులో చిన్న ఆశ ఉండేది. ఈ రోజు ఆశని చంపేశావు. నా ప్రేమని, నా మనసుని చంపేశావు. నా జీవితాన్ని సర్వనాశనం చేశావు. ఈ జన్మకి మన ఎదురు కలవడం అంటూ జరగదు. వెళ్ళిపో. నీ మొహం చూస్తేనే నాకు ఆశయంగా ఉంది. ముందుకి నుంచి వెళ్ళిపో. మళ్ళీ నన్ను కలవద్దు. Very good, Geeta. Thank you, madam. అయ్యో, ఏంటి వర్షంలో తడిచొచ్చా? ఇదిగో తుడుచుకుని డ్రెస్ చేంజ్ చేసుకుంటా. ఈలోగా నేను భోజనం వడ్డిస్తాను. నీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను. మా అక్క మీ అన్నయ్య సిన్సియర్గా ప్రేమించుకున్నారు. మనల్ని కలపడం కోసం వాళ్ళు దూరం అయ్యారు. పైకి చెప్పడం లేదు కానీ లోపల ఎంతో బాధపడుతున్నారు. మనం పెళ్లికి ఒప్పుకుంటే కానీ వాళ్ళు పెళ్లి చేసుకోరు. వాళ్ళు కలవాలంటే ముందు మనం కలవాలి. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మన ఈ జన్మలో కలవడం జరగదు. అలాంటప్పుడు మన కారణంగా వాళ్ళెందుకు బాధపడాలి? అందుకే బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను. ఎలాగైనా వాళ్ళ పెళ్లి జరిపించాలి. జరిపించాలంటే మనం నిజంగానే కలిసిపోయినట్టు అందరినీ నమ్మించాలి. నమ్మేలా నటించాలి. నటించడం నీకు కొత్తేం కాదు. మంచివాడిగా మారినట్టు, నన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నట్టు ఇప్పుడు కూడా బాగా నటిస్తున్నావు కదా, అలాగే నటించాలి. నిజమైన ప్రేమేంటో నీకెలాగో తెలియదు. కనీసం వాళ్ళ ప్రేమనైనా గెలిపించు. చిన్నబాబు, మీరిద్దరూ ఇలా, ఇది కళ నిజమా? నమ్మలేకపోతున్నాను రా. అవునానమ్మా, మీ ఇద్దరం కలిసిపోయాం.
ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. ఎంత శుభవార్త చెప్పావురా. ఈ రోజు కోసం నేను 1000 దేవుళ్ళని వేడుకున్నాను రా. చందు, గీతకి నా మీద ఉన్న కోపం పోయేట్టుగా చేస్తాను తాతయ్య అన్నావు, చేసి చూపించావురా. శబాస్ శబాస్. మీరిద్దరూ ఇలా పక్క పక్కన ఉంటే ఎంత ముచ్చటగా ఉందో తెలుసా? నా దిష్టే తగలేలా ఉంది. ఇన్నాళ్ళు వీడి భవిష్యత్తు ఏమవుతుందో అని నాకు చాలా దిగులుగా ఉండేదమ్మా. కానీ ఇప్పుడు ఆ దిగులు లేదు. ఎందుకంటే జీవితాంతం నువ్వు వీడికి తోడుగా ఉంటావు కాబట్టి. నాన్న, ఫోన్ చేసి వెంటనే శాస్త్రి గారిని పిలిపించండి. పెళ్లికి ముహూర్తం పెట్టిద్దాం. పెళ్ళంట్రా, పెళ్ళిళ్ళు. మా ఇద్దరు మనవల పెళ్ళిళ్ళు ఒకేసారి జరుగుతాయి. అది కాదు తాతయ్య, ఆగిపోయిన అన్నయ్య పెళ్లి ముందు సరిపిద్దాం. కావాలంటే దాని తర్వాత ఏంట్రా చందు, ఎన్నాళ్ళు ఆ అమ్మాయి ఒప్పుకోలేదే కదా ఆగిపోయావు. తీరా ఒప్పుకున్న తర్వాత ఆలస్యం ఎందుకు? మా పెళ్లితో పాటే నీ పెళ్లి కూడా. అండర్స్టాండ్? అది కదన్నయ్య, నీ పెళ్లికి నేనే దగ్గరుండి గ్రాండ్ గా అన్ని అరేంజ్మెంట్స్ చేయాలి కదా. కావాలంటే దాని తర్వాత 1 రోజుల్లో మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం. పెళ్లికి ఒప్పుకోవడం వరకే మీ బాధ్యత. ఆ తర్వాత పెళ్లి ఎప్పుడు చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది మా పెద్దవాళ్ళ బాధ్యత. నాన్న, శాస్త్రి గారికి వెంటనే కబురు చేసి నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేయించండి. శుభం. అయ్యా, వచ్చే మాఘశుద్ధ పాడ్యమి అనగా ఫిబ్రవరి 14వ తేదీ శుక్రవారం ఉదయం 9:30 గంటలకు పెద్దబ్బాయికి, 10 గంటల 20 నిమిషాలకు చిన్నబ్బాయికి ముహూర్తాలు దివ్యంగా కుదిరాయి. 2 ముహూర్తాలు దేనికండి? ఒకే ముహూర్తానికి మా ఇద్దరు పెళ్లిళ్ళు జరిపించగా. ముహూర్తాలు మనకు అనుకూలంగా పెట్టేవి కాదు బాబు, శాస్త్ర ప్రకారం నిర్ణయించబడేవి. పంతులు గారు, అయ్యా, పిల్లాడి మాటలకి ఏముంది కానీ ఆ 2 ముహూర్తాలు ఖాయం చేసి లగ్నపత్రిక తయారు చేయండి. చెప్తాం. నీ పెళ్ళి అంటున్నారు, నిశ్చితార్థం అంటున్నారు, ఏంట్రా ఇదంతా? రే, ఎలాగైనా అన్నయ్య పెళ్లి జరగాలి, అదే నాకు కావాలి. అప్పుడు దాకా నువ్వేం చెప్పదు ప్లీజ్. శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు. అయ్యా, ఉభయులు తాంబూలాలు మార్చుకోండి. అయ్యా రాఘవరావు గారు, ముందుగా తాంబూలం మీరిచ్చి పుచ్చుకోండి. బాబు చందు, మీరు అమ్మాయి గారు ఉంగరాలు మార్చుకోండి. ఇవన్నీ ఎందుకన్నా చెప్పాయి? నిశ్చితార్థం రోజు ఉంగరాలు మార్చుకోవడం సహజం, అది మన సాంప్రదాయం రా. అది కదనే, ఇదంతా రామగిద్దరా ఉంగరం తొలగరా. అలాగే ఏంటి ముహూర్తం పెట్టినంత మాత్రాన పెళ్ళైపోయిందనుకుంటున్నావా? మా అక్కకు పెళ్ళైన మరుక్షణం ఈ ఊరు వదిలి వెళ్ళిపోతా. పాపం అనిపిస్తావా ప్రేమ? ప్రేమంటే ఒక శాపం అనుకోనా ప్రేమ? అవునో కాదో అడిగేవి లేదా మౌనమా? పగ సాధించే పంతం మాని చెలిమే పంచుమా? ప్రేమించడమే పాపం అనిపిస్తావా ప్రేమ? ప్రేమంటే ఒక శాపం అనుకోనా ప్రేమ?
మనసులు ఒంటరిగా విరిచేస్తే న్యాయమా నీపై నీకే నమ్మకముంటే మౌనం మానుమా నా హృదయం నీ కోవెలయింది కొలువై ఉండుమా ప్రేమించడమే పాపం అనిపిస్తావా ప్రేమ Your flight tickets and visa ready, ma'am. You got a flight tomorrow at 5 o'clock. I wish you happy journey. Thank you. Thank you. ఇంకా ఇలా ఉన్నారు గంటలో పెళ్లి ముహూర్తం వెళ్ళి పెళ్లి బట్టలు కట్టుకోండి వెళ్ళమ్మా అమ్మా ముహూర్తం సమయం అవుతుంది పెళ్లి కుమార్తెను తీసుకురండి కూర్చోబెట్టిన అమ్మాయి గారిని తాంబూలం పెట్టండి అయ్యా ఈ మాంగళ్య సారణ కానివ్వండి గట్టి మేళం కానివ్వండి ఓం మాంగళ్యం తంతురానేనా మమ జీవన హేతున కంటే భద్రాన్ని కంటే అయ్యా అందరూ అక్షతలు వేయండి గీత నీతో ఒక విషయం మాట్లాడాలి గీత ప్లీజ్ తొందరపడద్దు ఒక్కసారి నేను చెప్పేది విను గీత నిన్ను కన్విన్స్ చేసి నమ్మించాలి నేను ఇక్కడికి రాలేదు నువ్వు నమ్ముతావు నమ్మకం కూడా నాకు లేదు కానీ ఇప్పుడు చెప్పకపోతే లైఫ్లో ఏదో మిస్ అయిపోయిన ఫీలింగ్ మిగిలిపోయి ఉంటుంది నన్ను మాట్లాడాము ప్లీజ్ చెప్పు గీత ఒకప్పుడు అమ్మాయిలతో అబద్ధాలు చెప్పేటప్పుడు తెగ మాట్లాడేవాడిని కానీ ఇప్పుడు నీతో నిజం చెప్పాలంటే మాటే రావట్లేదు తప్పు చేశాను గీత చాలా పెద్ద తప్పు చేశాను అమ్మాయిల్ని వెంటబడ్డమే తప్ప ఇష్టపడ్డమేంటో నాకు తెలీదు ఒకప్పుడు ప్రేమంటే ఎగతాలు చేసేవాడిని కానీ ఎప్పుడైతే నేను ప్రేమించడం మొదలుపెట్టానో అప్పటి నుంచి ప్రేమ తప్ప మరి ఇంకేం తెలీదు ఎంతో మంది అమ్మాయిలు నా చుట్టూ ఎప్పుడు ఉండేవాళ్ళు అందరూ కానీ ఇక్కడ నువ్వు ఒక్కదానివే గీత నిజమా నువ్వు అడిగితే నేను ప్రూవ్ చేయలేను ఎందుకంటే ప్రేమ అంటే ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని నేను నీకు కలిగించలేదంటే అది నా దురదృష్టం నేను లైఫ్లో ఏడుస్తాను అనుకోలేదు కానీ ఇప్పుడు ఏడుస్తున్నాను ఆడదానికి ద్రోహం చేసిన ఏ మొగాడైనా ఏడుస్తాను నా వల్ల నువ్వు ఎంతో బాధపడ్డావు నేను ఇంకా బాధపడ్డావు నాకు ఇష్టం లేదు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక నువ్వు వెళ్ళిపోతున్నావు నువ్వు వెళ్ళొద్దు నేనే వెళ్ళిపోతాను పెళ్లిపేటల మీద నుంచి పారిపోయావన్న చెడ్డ పేరు నీకు రాకూడదు అదేదో నాకే రాని నేను భరిస్తాను అందరి దృష్టిలో నేను ఎలాగో చెడ్డవాడిగానే మిగిలిపోతాను నేను వెళ్ళిపోతాను నీకు దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోతాను మళ్ళీ వెనక్కి తిరిగి రాను మనం కలిసి ఉంటే ఆఖరి నిమిషం ఇది నేను నీతో మాట్లాడే ఆఖరి మాటలు ఇవి నేను ఇప్పుడు నీకు చెప్పబోయే మాట చాలా మందికి చాలాసార్లు వేళాకులంగా చెప్పాను కానీ ఇప్పుడు నీకు నిజం చెప్పాలన్నా కూడా దానికి వేరే మాటలేదు గీత ఐ లవ్ యూ ఇప్పుడు నేను నటించడం లేదు గీత నిజమే చెప్తున్నాను నేను ఎక్కడున్నా నేను ఎప్పటికీ మర్చిపో వస్తాను
అయ్యగారు చిన్నబాబు కనపట్టలేదు. కనపడపోవడం ఏంట్రా, గదిలో ఉంటాడు చూడుబా. అబ్బా మొత్తం మండపం అంతా ఎతికాను, ఎటు వెళ్ళిపోయాడో ఎంతో కనపట్టలేదు. మీ చందు కారణంగా ఆ రోజున పెద్దదాని పెళ్లి ఆగిపోయింది, ఇప్పుడు చిన్నదాని పెళ్లి ఆగిపోయింది. మా కుటుంబం మీద కక్ష సాధిస్తున్నాడు ఏమిటండి మీ మనవడు? వాడొక పచ్చి తిరుగుబోతని తెలిసి కూడా క్షమించి పెళ్లి గొప్పుకున్న గొప్ప మనసండి మా గీతది. అలాంటి దాన్ని నమ్మించి ద్రోహం చేస్తాడా? పెద్ద పరువు ప్రతిష్టలున్న కుటుంబం అన్నారు కదండి. అలాంటి నీతి మాల్యవాణి కన్నా మీరు ఒక పెద్ద మనిషి, మీకు ఒక పరువును. అభశుభం తెలియని ఆడపిల్ల జీవితంతో ఆడుకునే అలాంటి నీతుణ్ణి నరికినా మా చందు గురించి ఇంకొక ముక్క మాట్లాడావో మాట్లాడటానికి నీ నోట్లో నాలిక ఉంటుంది. ఏంటో మాట్లాడేది? లోకంలో తప్పులు చేయడం మనిషి ఉన్నాడయా, మా చందు కూడా చేశాడయా. అది తెలుసుకుని ఎంత కుమ్మిలి పడే తెలుసా? ఎన్ని అవమానాలైనా మౌనంగా భరించాడయా. వాదంతో గుండెల్లో పెట్టుకొని అన్న పెళ్లి జరిపించడం కోసం పైకి సంతోషంగా నటించాడయా మా చందు. గీత అంటే మీరేనా? మీకు మెడ్విన్ హాస్పిటల్ నుండి ఫోన్. హలో, చేశాను, నన్ను క్షమించు. ఆ రోజు హోటల్లో నువ్వు చూసింది నిజం కాదు. నీకు చందు మీద అసహ్యం కలగడం కోసం నేను ఆడిన నాటకం. చందుని నీ నుంచి వేరు చేస్తే మళ్ళీ నాకు దగ్గరవుతాడని ఆశపడ్డాను, కానీ అది జరగని పని అని ఇప్పుడు తెలుసుకున్నాను. నా స్వార్థం కోసం మిమ్మల్ని విడదీద్దామనుకుంటే నాకే యాక్సిడెంట్ అయింది. చందు ఇప్పుడు పాత మనిషి కాదు, నీకోసం మారిపోయాడు. నాతో ఒక్క పూట కలిసి ఉంటే నీ గురించి 100 సార్లు తలుచుకునేవాడు. నాలాంటి ఎంతో మంది అమ్మాయిలు చందుని కావాలని కోరుకున్నా చందు కోరుకున్నది మాత్రం నిన్నే. చందుని దూరం చేసుకోవద్దు. వెళ్ళు, నీ చందు దగ్గరికి వెళ్ళు. అందరి దృష్టిలో నేను ఎలాగో చెడ్డవాడిగా మిగిలిపోతాను. నేను వెళ్ళిపోతాను, నీకు దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోతాను. మళ్ళీ వెనక్కి తిరిగి రాను. జామైందమ్మా. Mr. Chandu, one moment please. Yes madam, he is there. The flight is going to take off. Madam, please నన్ను వెళ్ళనివ్వండి. ఒక్క నిమిషం లోపల. Madam, please, madam, ఒక్క నిమిషం వచ్చేస్తాను. చందు సార్, నా చందు ఫ్లైట్ లో ఉన్నాడు సార్. నేను ఆయన్ని కలవాలి. ఆయన ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను, తప్పు చేశారు. ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి సార్. సార్ ప్లీజ్ సార్,
ఫ్లైట్ ఆపమని చెప్పండి సార్ ప్లీజ్. ఆల్రెడీ ఫ్లైట్ రన్వే మీద ఉంది, ఇప్పుడు ఆపడం కుదరదమ్మా. ఆయన నన్ను వదిలి వెళ్ళిపోతున్నారు సార్. ఇప్పుడు నేను కలవలేకపోతే లైఫ్ లో నేను కలవలేను సార్. సార్ ఆయన లేకపోతే నాకు జీవితం లేదు సార్. దయచేసి నన్ను అర్థం చేసుకోండి సార్. నా చందు నాకు కావాలి సార్ ప్లీజ్ సార్. దయచేసి ఫ్లైట్ ఆపమని చెప్పండి సార్ ప్లీజ్. ముందు ఫ్లైట్ ఆఫ్ చేయమని చెప్పు. సార్ ఫ్లైట్ ఆపడం అనేది ఇట్స్ అగైన్స్ట్ రూల్ సార్. అయినో ముందు అర్జెంట్ ఫ్లైట్ ఆఫ్ చేయమని వెళ్ళా. ఓకే సార్. మీరు వెళ్ళండి అమ్మా. అదే సడన్ గా కార్ ప్రాబ్లం వచ్చి ఆగిపోయిందండి. ఓ రండి, నేను లిఫ్ట్ ఇస్తాను. లిఫ్టా? పర్లేదు, మీరు డ్రైవ్ చేయండి, నేను వెనక్కి కూర్చుంటాను. వద్దమ్మా, ఇలా చాలా మందికి లిఫ్ట్ ఇచ్చే నా జీవితమే పాడు చేసుకున్నాను. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. ఇదిగో, దిస్ ఇస్ మై బ్యూటిఫుల్ వైఫ్. వి ఆర్ హ్యాపీలీ మ్యారీడ్. మీరు లిఫ్ట్ ఇస్తానన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఓకే, దట్స్ ఆల్ రైట్. ఆల్ ది బెస్ట్. బాయ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఓకే. బాబు బత్తాయి పండు ఇస్తా, ఇది బొప్పాయి పండు ఇస్తా, పండేసినాక నా పరువం నీకిస్తా. పాపాని చేతి గాజులిస్తా, పిల్లాన్ని కాలి గజ్జలిస్తా, గజ్జే కట్టాక నా గంతులు చూపిస్తా.